సువార్త 22వ అధ్యాయము  బైబిల్ తెచ్చిన వాళ్ళు చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 14వ వచనం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానిపైన మీరు ఎక్కడి నుంచి చదువుకుంటారంటే 8వ అధ్యాయాన్ని మీరు చక్కగా చదువుకోండి, మీకు వివరంగా ఉంటుంది. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. అక్కడ పెళ్లి విందుకి అనేకులు పిలువబడ్డారు. అందరిని, చాలా మందిని, వందల మందిని, వేల మందిని ఆ పెళ్లి విందుకు పిలువబడ్డారు. అందరూ చక్కగా మంచి వస్త్రములు వేసుకొని ఆ పెళ్లి విందులో భోజనము తింటున్నారు, విందుకు సిద్ధపడ్డారు. కానీ పెళ్లి విందుకి సిద్ధపడిన వాడు ఒకడు వచ్చాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెళ్లి విందుకు సిద్ధపడిన ఒక వ్యక్తి వచ్చి ఆ భోజనం చేస్తూ ఉండగా ఆ పెళ్లి విందు పిలువబడిన ఆ వ్యక్తి వచ్చి, స్నేహితుడా, అక్కడ ఏమంటున్నాడంటే స్నేహితుడా అని పిలుస్తున్నాడు. స్నేహితుడా, నీవు పెళ్లి విందుకు ఎలా వచ్చావు? ఏది రాజవస్త్రములేయి, పెళ్లి విందుకు నేను సిద్ధపరిచిన వస్త్రములు ఉన్నాయి కదా, ఆ వస్త్రములు ఏవి అని ఆ పెళ్లి విందు పెద్ద తెలియపరిస్తే అతను అంటాడు, మౌనం అయిపోయాడు. ఏ సమాధానము చెప్పలేదు. నువ్వు వేసుకోలేదండి అంటున్నాడు. వేసుకోలేదు అన్నాడు. నువ్వు ఎలా వచ్చావు మరి పెళ్లి విందుకి? వీడిని తీసుకువెళ్ళి వెలపటి చీకట్లో పడేయమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అక్కడ ఇంకో ఆ మాట మరొకసారి చదవండి మీరు. వినిపిస్తారు ఎవరైనా చదివి? ఎవరి వల్ల కాదు. 14వ అధ్యాయం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో ఇస్క్రీతు యోధ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరండి? అమ్మా ఇంటున్నారే, తినండి అందరు చూడండి. ఇస్క్రీతు యోధ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఒక దొంగ, బందిపోటు దొంగ. వాడి తలంపులు, వాడి ఆలోచనలు ఎదుట ఉన్న మనుషులందరినీ చంపాలనే ఆలోచనే, వాళ్ళ దగ్గర ఏదో దోచుకోవాలనే ఆలోచనే. వీడికి ఉన్నవన్నీ వాడు తిరిగింది, వాడి సహవాసం మొత్తం అదే. ఒకరోజు ఏం చేశాడంటే, యేసు ప్రభు ఆ గ్రామంలో దేవుని సువార్త ప్రకటిస్తూ, అనేకులను బాగుపరుస్తూ, అనేకులను స్వస్థపరుస్తూ ఆ మార్గంలో వెళ్తున్నాడని ఈ ఇస్క్రీతు యోధ తనతో ఉన్న బరబ్బా వీళ్ళిద్దరూ ఒకరోజు యేసు ప్రభుని కలిసి, యేసు ప్రభువా, నీవు ప్రేమ రాజ్యంలో నడుస్తున్నావు, ప్రేమ మార్గంలో నడుస్తున్నావు, మేమేమో మనుషులను చంపాలని వెళ్తున్నాము, నీది నాది ఒకటే, నీవు పేదవారిని కాపాడటకే, మేము కూడా పేదవారిని రక్షించటకే కనుక నీవు మాతో చేయగలపమన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మాతో మీరు చేయి కలపమని వీరిద్దరూ అడిగితే ఆయన అంటాడు, నీ మార్గము వేరు, నా మార్గము వేరు, నా రాజ్యము వేరు, నీ రాజ్యము వేరు బరబ్బా, నేను నీతో చేయి కలపను అన్నాడు. అక్కడి నుంచి ప్రభు 2 మాటలు చెప్పేసి ఆ ప్రభు వెళ్ళిపోయాడు. ఈ ఇస్క్రీతు యోధ ఉన్నాడే, ప్రభు పిలవాల. ప్రభు ఎవరిని పిలిచాడంటే 12 మంది శిష్యులను పిలిచాడు, 11 మందిని పిలిచాడు. 12వ వ్యక్తి ఈ వ్యక్తే, ఇస్క్రీతు యోధ. ఈ యోధాని దేవుడు పిలవలేదు. అతను ఏమన్నాడంటే, నువ్వు వెళ్తున్న మార్గము మంచిది, నువ్వు చెబుతున్న మాటలు మంచివి, నువ్వు వెళ్ళే ప్రతి అడుగు పరలోక రాజ్యానికి సంబంధించినవి కనుక నేను కూడా నేను వస్తాను బోధకుడా అని చెప్పేసి ఈ ఇస్క్రీతు యోధ ప్రభువుని వెంబడించిన వాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పిలవలేదు, బాగా మీరు అర్థం చేసుకోవాలి. ప్రభు ఆ వ్యక్తిని పిలవలేదు, కానీ వెంబడించాడు.
వెంబడించిన వాడు ఎలా ఉండాలి? నమ్మకంగా దేవుడి దగ్గర ఉండాలి. ఆయన వెంబడించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరోజు యేసుప్రభు అందరిని 12 మంది శిష్యుల్ని ఒక చోట నిలబెట్టి ఒక్కొక్కరికి పేర్లు పెడతా, మీరు నాతో నేడు ఉంటారు. మీ అందరికీ 12 ముగ్గురు శిష్యులు కనుక 12 సింహాసనాలు మీకు ఇస్తాను అన్నాడు. ఇస్తానన్నాడే, ఎవరన్నాడు? ఇవన్నీ అనలేదు అనుకుంటున్నాను. అన్నాడా? తెలుసా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 12 సింహాసనాలు ప్రభు ఇస్తానన్నాడు. అది మైండ్లో ఉండాలా లేదండి? ఎక్కడికి పోయినా కుక్కతో ఒక వంకర అంటుంది చూసారు సామెత ఒకటి. అది వాడికి పోలా, ఆ ఇస్కరియోతుకి పోలేదు. వాడు ఏం చేశాడంటే ప్రతిసారి డబ్బులు మొత్తం ప్రభు ఏం చేశాడంటే ఆ డబ్బుల సంచి ఆ వ్యక్తికే ఇస్తున్నాడు. సరే, కాస్త అనుకూలంగా దేవుడికి నాకు అంటుకట్టుకొని పెనవేసుకొని ఉన్నాడని చెప్పి ప్రతి చోట సంఘంలో కానీ ఎక్కడ సువార్త చెప్పినా, ఎక్కడ వాక్యం చెప్పినా వాళ్ళు హృదయపూర్వకమైన ఇచ్చే కానుకలన్నీ ఒక సంచిలో వేసుకొని ఆ వ్యక్తికే ఇస్తూ ఉంటే వాడు డబ్బు చూసి ఆశపడ్డాడు. అదే ఇప్పుడు అన్నా చూడలేదు సామెత. వాడి బుద్ధి పోలా, వాడి గుణం మారలా. ఎందుకంటే పిలువబడిన వాడు కాదు కదా. పిలువబడిన వాడు నమ్మకంగా ఉంటాడు, పిలుపు లేని వాడు నమ్మకంగా ఉండలేడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మకంగా ఉండలేడు. ఈ వ్యక్తి ఆఖరికి ఏం చేశాడంటే యేసు ప్రభుని 30 ఎండిన నాణేలకి అందివేసి ఆయన గుణగణాలు చూశాడు, ఆయన ప్రేమను చూశాడు, ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు, ఆయన ప్రయాసం చూశాడు, ఆయన వెళ్తున్న మార్గంలో ప్రతి చోట ఆయన వెళ్ళేది ప్రతిదీ చూస్తూనే వచ్చాడు. కానీ ఆఖరికి చూసావా, ఆ బుద్ధి మాత్రం తనది పోలేదు. పాత బుద్ధి పోలేదు. ఆ పాత రోత జీవితంలో ఉన్న ఆ బుద్ధిని తీసివేసుకోమని ప్రభు తెలియపరుస్తుంటే అది తీసివేసుకోక ఆఖరికి నా యేసయ్యనే పట్టించేశాడు. ప్రైజ్ ది లార్డ్. వాడేమన్నా 30 వెండి నాణేలు తీసుకొని వాడేమన్నా బాగుపడ్డా? బాగుపడలేదు. తనకు తానే ఉరి పోసుకొని చనిపోయాడు. పేగులట ఇలా ఇరుచుకొని కింద పడక పేగులు మొత్తం పెరిగిపోయింది. కనీసం ఆ వ్యక్తిని పూడ్చిపెట్టడానికి కూడా ఒక్క మనిషి కూడా రాలేదు. ఎప్పుడు అవి ఏమొచ్చి తినిపోయి అంటే రాబందులు వచ్చి వాటిని తినేసిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడిని పట్టిస్తే నీతిమంతుని పట్టించాడు కనుక అతను బాగుపడలేదు. ఆ 30 వెండి నాణేలు పడేసాడు. తన మరణం తనే కొని తెచ్చుకున్నాడు. ఈ రోజున మనుషుల్లో కూడా కొంతమందికి అవే ఉంటాయి, ఆ బుద్ధులే ఉంటాయి. మారట్లా అవే మన పితరులు చెప్పారు కదా, ఆచార్యులు వాటిని అనుసరిస్తుంటారు. పెద్దలు చెప్పిన ఆచారాలు అనుసరిస్తూ ఉంటారు. నిజమేంటి, అబద్ధమేంటి, సత్యమేంటి, అసత్యమేంటి అనేది తెలుసుకోలేకపోతున్నారు ఈ రోజున ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనం ఎవలా ఉండాలి అంటే ఇదిగో నీతిని అనుసరించి నడుచుకోవాలి. హల్లెలూయా. చెప్పరా ఎవరు? హల్లెలూయా. అంతేనా మీ స్వరాలు? హల్లెలూయా.